ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఈ ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాట మనకు సెలవిస్తుంది. ఆ మాటను బట్టి మనము ప్రార్థనలోను మనము నమ్మకంగా దేవుని వైపు చూడాలి కదా. దేవుని మాట, నీకు అపాయమేమీ రాదు. అపాయాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ అవి ఏమి చేయలేవు అని. అవి దేవుడు వాటిని తప్పిస్తాడు. దేవుడు వాటి నుండి గొప్ప సమాధానం కలుగజేస్తాడు. అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కాబట్టి ఎలాంటి తెగుళ్ళైనా, ఎలాంటి బలహీనతలైనా అవి వచ్చినప్పటికీ వాటిలో దేవుడు నీకు క్షేమాన్ని, నెమ్మది, సమాధానం కలుగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కాలంలో తండ్రి, వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి సహాయం చేయండి. మరి ఆయన అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదాను. ప్రతి బిడ్డను దర్శించి వారి వారి సమస్యల నుండి, వారి వారి అనారోగ్య స్థితి నుండి, అయా భయంకరమైనటువంటి దురాత్మల ప్రభావం నుండి, శాతబడి శక్తుల నుండి వారికి విడుదల దయచేయండి, విమోచన దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు జరిగించి బలమైన మీ సన్నిధి నుంచి, మీ ప్రసన్నత ఉంచి ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.